హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈరోజు పడుకునేలోపు ఈ మంత్రం చెప్పుకో. ఒకటి కాదు, నీకు 2 శుభవార్తలు అందిస్తాను. 24 గంటలు నీ కళ్ళ ముందు ఆ శుభవార్తలు ఉంటాయి తల్లి అని బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్తున్నారో, బాబాగారు అందిస్తున్న ఆ మంత్రం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్న కష్టాలను మరిచిపోయి బాబాగారు అందిస్తున్న ఆ 2 శుభవార్తలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తల్లి సంతోషంతో విను, ఎందుకంటే ఈ సాయి నీకు ఆనందాన్ని మాత్రమే పంచుతాడు. ముందు నీకున్న కష్టాన్ని పక్కన పెట్టు. ఈ సాయి చెప్పేది మాత్రమే విని దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నువ్వు ఆనందపడేలా చేస్తుంది. ఇప్పుడున్న కష్టం పడితేనే నీకు ఇది అర్థమవుతుంది తల్లి. కోట్ల ఆస్తులు ఉన్నా కొనలేనిది సంతోషం. ఎంత డబ్బు దాచి ఉంచుకుంటే అంత కష్టం నీ చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే వ్యామోహం, కోరికలతో సతమతమవుతావో ఆ క్షణమే నీకు ఇంకా కష్టం అనేది పెరుగుతుంది. నీ మనసుకి ఒత్తిడి అనేది పెంచుతుంది. కాబట్టి తల్లి నీకు ఊరటనివ్వడానికి ఈ శుభవార్తను అందిస్తున్నాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకొని నీ జీవితంలో అమలుపరుచుకో. ఎందుకంటే రాబోయే సంతోషాన్ని నీ నుండి ఎవ్వరు ఆపలేరు. అది నువ్వు అర్థం చేసుకొని ఈ జీవితంలో అమలుపరుచుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ సాయి చెప్పింది పూర్తిగా బోధపడుతుంది. తల్లి సమస్యలనేటివి ప్రతి జీవిలోనూ ఉంటాయి. కాకపోతే వారు అనుభవించే తీరు అనేది వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆ సమస్య అనేది కనబడుతుంది. కాబట్టి నువ్వు చూసే తీరును బట్టి, నువ్వు అనుభవించే తీరును బట్టే నీకు అది పెద్దదా చిన్నదా అనేది అనిపిస్తుంది. తల్లి నీ మనసుని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇప్పుడున్న కష్టం చూసి దానిని ఒత్తిడికి గురి చేయకు. అప్పుడు లేని కష్టం ఇంకా అనుభవించవలసి వస్తుంది. ఇంకా నీ ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఈరోజు నువ్వు ఒక సమస్యతో బాధపడుతున్నావు అంటే అది నువ్వు చేసుకున్న కర్మఫలమే. కాబట్టి దానిని అనుభవించక తప్పదు. తల్లి ఏ మార్గం నుండి వెళ్ళినా కూడా దానికి మంచి మార్గం, చెడు మార్గం అన్నవి 2 ఉంటాయి. వాటిలో నువ్వు ఏది ఎంచుకుంటావో దాన్ని బట్టే నీ జీవిత గమ్యం అనేది ఏర్పడుతుంది, కాబట్టి కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు ఈ సద్గురువు చెప్పే మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగితేనే నీ జీవిత గమ్యం అనేది సుఖంగా, సంతోషంగా సాగిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. జీవితకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాను. నా బిడ్డల కోసం నేను ఎన్ని సముద్రాలైనా సరే దాటి వస్తాను. వారి కోసం వారు అడిగినదంతా కూడా ఇవ్వడానికే వచ్చేస్తాను. ఈరోజు అని ఇవ్వకపోవచ్చు, కానీ నా బిడ్డ ఎదురు చూపులకు ఖచ్చితంగా అది రేపైనా జరుగుతుంది. తల్లి నీ మనసు ఎలాంటి కలత చెందకుండా నిర్మలంగా ఉంచుకో. ఎప్పుడు కూడా శాంతి పరుచుకో. నీ బాధలన్నీ కూడా నాతో పంచుకో. నా ముందు నువ్వు చెప్పుకున్నవన్నీ కూడా నేను ఖచ్చితంగా నిర్వహించడానికి, వాటిని పరిపూర్ణం చేయడానికే ప్రయత్నం చేస్తాను. నీ భక్తి ఎప్పటికైనా ఫలిస్తుంది. ఇక ఎందుకు చింతిస్తావు? నువ్వు ఎంతో భాగ్యశాలివి, గొప్ప ధనవంతురాలివి అవుతావు. నీ జీవిత గమ్యం నాకు కనబడుతుంది. మనం ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యాన్ని కాకుండా లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని, కనిపించిన దైవ లీలలను చూస్తే ఎప్పుడైనా సరే అవి మనసులో భద్రంగా దాచిపెట్టుకోవచ్చు. ఎప్పటికీ
మరవకూడదు. ఈరోజు ఒక బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తూ నా దగ్గర చెప్పుకుంటూ అలసిపోయావు. బాబా, నా భర్త నా కోసం తిరిగి రావాలి, నా బిడ్డలు నాతో పాటు సంతోషంగా ఉండాలి, మేమంతా కలిసి ఉండాలి అని ఎన్నోసార్లు నాతో చెప్పుకున్నావు తల్లి. తల్లి, నీ బిడ్డలు, నీ భర్త అందరూ కూడా సుఖంగా ఉండడానికి నేనొక మార్గం చూపిస్తాను. దానిని నువ్వు ప్రయత్నం చేసి చూడు, తప్పకుండా ఫలిస్తుంది. ఎవరి మీద ఎలాంటి దోషము పెట్టుకోకు. ఏ విధమైనటువంటి మనస్పర్ధలు రాకుండా కాపాడుకో. అప్పుడు నీ బంధం గట్టిగా బలపడుతుంది. ఇప్పుడు నువ్వు చేయవలసింది, ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోవద్దు. వారు నీ కోసం తప్పకుండా తిరిగి వస్తారు. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారే తిరిగి వచ్చేలా ఈ సాయి చేస్తాడు. నీ ప్రయాణమంతా కూడా నీతోనే ఉంటాడు. ఈ సాయి అడుగడుగునా ఉంటాడు. ఏ క్షణం నీకు కష్టం వచ్చినా ఒక్కసారి ఈ సాయి నామాన్ని పలుకు, ఎక్కడైనా సరే ప్రత్యక్షమవుతాడు. నన్ను చూడు, నాకు ఫోటోకి తేడా లేదు అని ఎన్నోసార్లు చెప్పాను. నా ఫోటోలో ఉన్న నా రూపాన్ని చూడు తల్లి. నా కళ్ళల్లోకి చూస్తే కాసేపు మౌనంగా కూర్చో, నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు ఏ తప్పు చేసినా సాయే నాకు శిక్ష వేస్తాడు అని భయపడకు. ఎందుకంటే నాకు ఎవరి మీద కోపము రాదు. మీరంతా నా బిడ్డలు గనక నేను ఎవరి మీద కోపించుకోగలను? ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి తల్లి, గురువును ఆరాధించడం నేర్చుకో. నువ్వు చేసే తప్పు సరి చేసుకోవడానికి ఈ సాయి ఉన్నాడు. సాయి నామాన్ని అనుక్షణం మనసులో ధ్యానించు. ఏ కష్టం వచ్చినా సాయిని పిలువు. నీకు కళ్ళ ముందు ప్రత్యక్షమై దానికి సమాధానం చెప్తాడు. ఎవరి మీదైనా కోపం వస్తే సాయి నామాన్ని పలుకు. దక్షిణ ఇవ్వాలని మనసుకు అనిపిస్తే ఆ భిక్షాటన చేసే వారికి ఇవ్వు. నీకు ఎంత ఇవ్వాలని నీ మనసుకు అనిపిస్తుందో అంతే ఇవ్వు. అక్కడ సాయిని చూడు, వారిలో సాయినే కనబడతాడు. తప్పకుండా గుర్తుపెట్టుకో తల్లి. నన్ను గుర్తుపట్టలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అన్నట్లు నేను నీకు చెప్పగలను అని నువ్వు అయిష్టంతో ఇవ్వగలిగితే అది నేను స్వీకరించలేను. ఎందుకంటే నీ మనస్సు అంగీకరించటం లేదు. ఎంత ఇవ్వాలి అన్నది నీ మనస్సుకు నచ్చితేనే ఇవ్వు తల్లి. ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకరి గురించి ఆలోచించే ముందు 1-2 సార్లు ఏ పని చేసినా సరే వారి గురించి కానీ ఆ పని గురించి కానీ 10 సార్లు తెలుసుకొని దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ముందడుగు వెయ్యి. నిజంగా నీ కోరిక తీరాలి అంటే తప్పకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తితో నన్ను కోరితే ఎప్పుడైనా కానీ నేను తీర్చుకుంటూ ఉంటానా? నీ మనసులో ఉన్న ఆందోళనలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఒక్కొక్కటిగా అన్నీ కూడా సద్దుమణుగుతాయి. ఇప్పుడు నీ జీవితంలో కష్టం వచ్చింది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడినా, నీ జాతకంలో దోషాలు ఉన్నాయి అని చెప్పినా కూడా వాటి గురించి పట్టించుకోకు. ఎందుకంటే జాతకాలు చూసి భక్తులు నాకు నచ్చరు. నీ దైవ సంకల్పం అనేది గట్టిగా ఉంటే నేను ఎవ్వరు ఏమీ చేయలేరు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా దైవాన్ని నమ్ముకో. నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు. అనుక్షణం నీ బాధలన్నీ కూడా ఆ దైవంతో చెప్పుకో. ఈరోజే మంచి రోజు కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. రేపటి రోజున శ్రీ మహావిష్ణువును ఎవరైతే ఆరాధిస్తారో ఆ తండ్రి యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుగ్రహం కోసం ఇలా చేయండి. ఈరోజే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు మంగళవారం కాబట్టి చాలా గొప్పగా ఆరాధిస్తారు. చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే సంవత్సరంలో ఏకాదశులు మనకి ఎన్ని ఏకాదశులు వస్తాయో తర్వాత ద్వాదశి కూడా వస్తుంది కదా. ఈరోజు 18వ తారీఖు గాయత్రి అమ్మవారిని కూడా తలుచుకోండి. ప్రత్యేకంగా హిందువులకు చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఉదయమైనా లేదంటే సాయంత్రం అయినా. ఈరోజు అమ్మవారికి కానీ ఇష్టమైన రోజు.
కొంచెం టైం తీసుకుని ఆ దేవుడి కోసం కేటాయించి ఒక అవకాశం నీకు దొరుకుతుంది. ఈ రోజున నీకు 24 ఏకాదశులలో చేసే పూజలు ఈ ఒక్క ఏకాదశి రోజున నువ్వు చేసిన ఫలితం అయితే దక్కుతుంది. కాబట్టి ఈ ఉపవాసం ఉండి చేసిన వారికి ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఉపవాసం కుదరకపోతే కనీసం శ్రీ మహావిష్ణువు కానీ, శ్రీకృష్ణుడికి కానీ, లేదా రాముడికి కానీ, లేదంటే మన గోవిందుడికి కానీ మీరు రేపు పూజ చేసుకోవచ్చు. అని ఏ విధంగానైనా సరే అన్నది చెప్తానండి. చాలా గొప్పగా చేయాలి అన్నది లేదు. ఆడంబరాలకి వెళ్ళకుండా చాలా సింపుల్గా మీరు ప్రతిదినం నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా ఈరోజైతే చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు తలంటు స్నానం చేసి ఈ పూజను నిర్వహించండి. ముఖ్యంగా ఆడవాళ్ళైతే తలంటు స్నానం చేయాల్సిందే. శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు కాబట్టి తలంటు స్నానం ఆచరించిన తర్వాత ఈ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని మహావిష్ణువు రూపాన్ని మీ ఇంట్లో పెట్టుకొని ఒక ఫోటో కానీ లేదంటే విగ్రహాన్ని కానీ ఉంటే ఆయనకు అది ముఖ్యమైనది తులసి దళాలు ఇవి సమర్పించిన తర్వాతనే దీపారాధన చేయండి. ఇక దీపారాధన ఏ విధంగా చేయాలి అంటే నేతి దీపారాధన ఒక మట్టి ప్రమిదలోనైనా చేయొచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఎలాంటి దీపపు కుందులైనా సరే పర్వాలేదు, అందులో దీపారాధన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే తులసి మాత దగ్గర అంటే మీ ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా, అక్కడ కూడా తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ దీపాలు మీరు ఎన్ని పెట్టుకుంటే అంత మంచిది. ఈరోజు స్వాతి నక్షత్రం మంచిగా కలిసి వచ్చింది కాబట్టి దీపారాధన నేతితోనే చెయ్యాలంటే అలాంటిది ఏమీ లేదు, చేస్తే మంచిది. ఆవు నెయ్యితో చేస్తే ఇంకా మంచిది అంటారు కాబట్టి చేయండి. ఒకవేళ కుదరకపోతే మామూలంగా మీరు దీపారాధనకు ఏ నూనె వాడతారో దానినే వేసి దీపారాధన ఖచ్చితంగా తులసి కోట దగ్గర పెట్టండి. ఉదయం కానీ సాయంత్రం కానీ. ఇంకా శ్రీ మహావిష్ణువుకు పాయసం అంటే చాలా ఇష్టం, పరమాన్నం అంటే ఇంకా ఇష్టం కాబట్టి మీకు ఏది కుదురుతుందో అది చేయండి. ఒకవేళ ఇవన్నీ మాకు కాదు, అంత టైం మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు కనీసం ఒక చిన్న గ్లాసులో పాలను పెట్టండి. ఆ పాలల్లో కూడా కొద్దిగా బెల్లం వేసి ఉంచండి. ఆ భగవంతుడికి పచ్చి పాలనైనా సమర్పించవచ్చు, లేదా కాల్చి చల్లార్చిన పాలనైనా ఉంచవచ్చు నైవేద్యంగా. ఈ విధంగా చాలా సింపుల్గా ఎలాంటి కష్టం లేకుండా మీకు ఏ విధంగా అనుకూలిస్తుందో అలా చేసుకోండి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు స్తోత్రమైన పారాయణ చేయండి, లేదంటే ఏకాదశి కథను కూడా మీరు చదువుకోవచ్చు, లేక కొంతమందికి వినిపించవచ్చు చదివి. లేదంటే రాత్రి పడుకునే లోపు 108 సార్లు ఈ మంత్రం చెప్పుకోండి. ఓం శ్రీ సాయి భగవతే వాసుదేవాయ నమః, ఓం శ్రీ సాయి భగవతే వాసుదేవాయ నమః అంటూ ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు, లేదంటే నార్మల్గా పూజ చేసుకున్న వాళ్ళు, నియమాలు ఏమీ లేవు మాకు ఏకాదశి పండుగే లేదు అనుకునే వాళ్ళు ఇలా చిన్నగా చేసుకొని ఈ మంత్రం 105 సార్లు చెప్పుకుంటే ఆ శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది మీ కష్టం పోగొట్టడానికి దారి చూపిస్తాడు. ఈ అవకాశాన్ని బాబా గారే మనకు కల్పిస్తున్నారు. మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ మన చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తామో ఇవన్నీ కాదు, అనవసరంగా మన టైం అంతా వేస్ట్, ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళకు అది అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే మనం మంచిగా ఆలోచిస్తూ మంచి బుద్ధిని ప్రసాదిస్తూ 10 మందికి మంచిని చెప్పుకుంటూ ధర్మబద్ధంగా నడుచుకుంటామో, సాయి ధ్యానం చేస్తూ సాయి నియమాలను పాటిస్తూ సాయి సందేశాలను వింటూ ఎక్కడ తప్పు చేస్తున్నామో వారిని సర్దిద్దుకుంటూ మన జీవిత గమ్యాన్ని చక్కగా అలవర్చుకుంటే తప్పకుండా మనకు సంతోషం 1, 2 కాదు, భగవంతుడు మనకు శుభవార్తను ఎన్నో అందిస్తాడు. మన జీవితం మారడానికి అంతా కూడా భగవంతుడు మన చేతుల్లోనే ఉంచాడు. మనం ఏ విధంగా దానిని అలవర్చుకుంటామో ఆ విధంగానే మన జీవిత గమ్యం అనేది సాగుతుంది అని భగవంతుడు అంటే ఈరోజు సాయి ఇస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా తీసుకొని 10 మందికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ